ఇండియా T20 వరల్డ్ కప్ ఫైనల్లోకి అడుగుపెట్టారు. 253 పరుగులు చేశారు కాబట్టి సాధ్యపడింది. 7 పరుగులు మాత్రమే తక్కువ స్కోర్ చేశారు ఇంగ్లాండ్. ఫుల్ క్రెడిట్ టు దెమ్. జేకబ్ బెథెల్ సెంచరీ టాప్ క్వాలిటీ. కానీ ఇండియాకి ఒకరు కాదు ఇద్దరు కాదు చాలా మంది హీరోసే ఉన్నారు. స్టార్టింగ్ విత్ తిలక్ వర్మ 3 సిక్స్లు ఏవైతే స్కోర్ చేశాడో, ఆ క్యాచ్ ఏదైతే పట్టాడో అవుట్ స్టాండింగ్. అక్షర్ పటేల్ తను పట్టిన 3 క్యాచ్లు, ఒకటి దూబే క్రెడిట్లు వచ్చినా కూడా స్కోర్ బోర్డులో ఆ 3కి 3 క్యాచ్లు మ్యాచ్ని మలుపు తిప్పాయి. దాని తర్వాత హార్దిక్ పాండ్యా స్కోర్ చేసిన 6లు, వేసిన బౌలింగ్, తీసిన వికెట్లు, చేసిన ఆ ఆఖరి రన్అట్ లాంగ్ ఆన్ నుంచి త్రో ఏదైతే కీపర్ దాకా వేశాడో టు గెట్ జేకబ్ బెథెల్, దాట్ వాజ్ అవుట్ స్టాండింగ్. అన్నిటికీ మించి సంజు శాంసన్ స్కోర్ చేసిన 89 పరుగులు టాప్ క్వాలిటీ. శివం దుబే నుంచి వచ్చిన నాక్ ఫెంటాస్టిక్. బట్ సంజు శాంసన్ గనక ఆ స్టార్ట్ ఇవ్వకపోతే, ఆ 89 కొట్టకపోతే ఇండియాకి 253 వచ్చే సమస్య లేదు. హీ ఈజ్ ద బిగ్గెస్ట్ ఛాంపియన్. బట్ ఆఫ్ కోర్స్ ఎలా మర్చిపోగలం, జస్ప్రీత్ బుమ్రా తను వేసిన ఆఖరి ఓవర్లో 6 పరుగులు మాత్రమే ఇచ్చాడు. ప్రతి ఒక్క టీం దగ్గర గొప్ప గొప్ప బ్యాటర్స్ ఉండొచ్చు, కానీ ఏ టీము దగ్గర కూడా జస్ప్రీత్ బుమ్రా లాంటి బౌలర్ లేడు. అది యాజ్ ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్ మనం చేసుకున్న అదృష్టం. చెరిష్ హిమ్ అండ్ చెరిష్ అవర్ హీరోస్ ఇన్ టు ద ఫైనల్స్. ఇక 8th మార్చ్ చూద్దాం ఎవరిదో ఆ ట్రోఫీ.